మామూలు పులిహోర తినే ఉంటారు కానీ సొంటి పొడితో చేసిన పులిహోర ఎప్పుడైనా తిన్నారా? ఇది సొంటి పొడితో చేసిన పులిహోర అనమాట. జనరల్లీ పిల్లలకి బాగాలేనప్పుడు, పొట్టలో ఇబ్బందిగా అయినప్పుడు సొంటి ప్లస్ బెల్లం కలిపి పెడితే మంచిదంటారు కదా. సో మా పిల్లలు మాత్రం ఎప్పుడూ అలా తినట్లేదు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన పులిహోరని నేను ఇలా తయారు చేశాను. లిటరల్లీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనకి టెంపుల్లో పెట్టే ప్రసాదం పులిహోర ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలాగే వచ్చిందనమాట. నార్మల్గా మనము ఎలాగ పులిహోర అయితే చేస్తామో అన్ని ఇంగ్రీడియంట్స్ అవే యూజ్ చేస్తాం. కాకపోతే ఇందులో స్పెషల్గా ఒక పౌడర్ అండ్ లాస్ట్లో సొంటి పొడి యాడ్ చేశాను అనమాట. ఆ పౌడర్ అనేది నేను ఇంగ్రీడియంట్స్ అనేవి క్యాప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ పౌడర్ వల్లే మెయిన్ టేస్ట్ అంతా పులిహోరలో ఉంటుంది. ఇంకా రెసిపీ విషయానికి వస్తే ఆయిల్, దాంట్లో పల్లీలు వేగిన తర్వాత పోపు దినుసులు వేసి అవి కూడా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి చిలుకలు, 2 ఎండుమిర్చి వేసాను. అంటే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం కారం తక్కువ ఉండేలాగా వేసుకున్నాను అనమాట. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకోటి వచ్చేసి ఇంగువ కూడా వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అవన్నీ వేగిన తర్వాత చింతపండు పులుసు పోసి కొంచెం మగ్గినాక ఇందులో నేను ఈ ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ బెల్లం వేసాను అనమాట. లిటరల్లీ బెల్లం వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. దాంట్లో పసుపు, ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసాను. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకొని తింటుంటే ఎంత తింటున్నామో కూడా తెలియదు అనమాట. అంత బాగా వస్తుంది. ఇందులో నేను ప్రిపేర్ చేసిన పౌడర్ అనేది మనం తీసుకునే అన్నం క్వాంటిటీ తగ్గట్టుగా 1 స్పూన్ 2 స్పూన్ల వేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా చేసినప్పుడు ఇట్లా వేస్తుంటాను. సో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఫైనల్గా నేను ఇక్కడ లాస్ట్లో శొంఠి అంతా అయిపోయే ముందు నేను శొంఠి యాడ్ చేస్తున్నాను అనమాట. నేను తీసుకున్నది ఒక 1.5 ఇంచ్ ముక్క తీసుకున్నాను. అందులో 1 ఇంచ్ వరకు నేను తురిమి దాంట్లో వేసాను అనమాట. శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు ఇలాంటివి ఏంటంటే మన బాడీ మెటబాలిజంని చాలా మంచిగా మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. ఎప్పుడైనా అప్పుడప్పుడు ట్రై చేయండి. లిటరల్లీ చాలా